నమస్కారం భక్తులారా. మన హృదయంలో స్థిరంగా ఉన్న పరమాత్ముడు ఎవరు? సృష్టి, స్థితి, లయలకు ఆధారం ఎవరు? అతడే మహాదేవుడు, పరమశివుడు. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న విషయానికి ప్రతి శివభక్తుడు తప్పక తెలుసుకోవలసిన 7 సత్యాలు. ఇవి కేవలం కథలు కావు, ఇవి జీవన మార్గదర్శకాలు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ భక్తి మరింత లోతుగా మారుతుంది. సత్యం 1. శివుడు మన కోరికలను కాదు, మన మనస్సును మార్చుతాడు. చాలామంది దేవుడిని ప్రార్థించేది కోరికల కోసం. డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి. కానీ శివుడు ఇస్తాడు ఏమిటి? అతను మన పరిస్థితులను కాకుండా మన ఆలోచనలను మార్చుతాడు. ఒకసారి శివుడి దృష్టి మనపై పడితే బయటి సమస్యలు పెద్దగా అనిపించవు, అంతర్గత శాంతి వస్తుంది. అందుకే శివుడు, భోళనాథ్, సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు. కాని ఆయన ఇచ్చేది భౌతిక వరాలు మాత్రమే కాదు, అతను మనలోని అహంకారాన్ని కరిగిస్తాడు. సత్యం 2. శివుడు నిశ్శబ్దంలో నివసిస్తాడు. ఎందుకు శివుడు హిమాలయాలలో ధ్యానం చేస్తాడు? ఎందుకు ఆయన శ్మశానంలో కూడా ఉంటాడని అంటారు? అందుకే ఆయనకు శబ్దం అవసరం లేదు, ఆయనకు ఆర్భాటం అవసరం లేదు. మన హృదయంలో నిశ్శబ్దం కలిగితే అక్కడే శివుడు ప్రత్యక్షమవుతాడు. ధ్యానం చేస్తూ ఓం నమః శివాయ జపించండి. ఆ నిశ్శబ్దంలో మీరు శివుని స్పర్శను అనుభవిస్తారు. సత్యం 3. వినాశనం అంటే అంతం కాదు, మార్పు. శివుడు సంహారకర్త అంటారు, కాని ఆయన విధ్వంసం చేస్తాడు అంటే భయపడాల్సిన పని లేదు. వసంతం రావాలంటే శరదృతువు ముగియాలి. కొత్త జీవితం మొదలవ్వాలంటే పాతది ముగియాలి. శివుడు చెడును, అహంకారాన్ని, దుర్మార్గాన్ని నాశనం చేస్తాడు. అందుకే ఆయన త్రిశూలం 3 గుణాలపై నియంత్రణకు సంకేతం. శివుని వినాశనం అనేది శుభారంభానికి మార్గం. సత్యం 4. ఓం శబ్దమే శివుని స్వరూపం. ప్రపంచం ప్రారంభమైంది ఒక శబ్దంతో, ఓం. ఆ శబ్దం శివుని శ్వాస. అందుకే శివుని రూపం ముందు ఓం గుర్తు ఉంటుంది. రోజుకు 108 సార్లు ఓం నమః శివాయ జపిస్తే మన ఆలోచనలు పవిత్రమవుతాయి, మనలోని భయం తగ్గుతుంది. ఈ మంత్రం కేవలం పదాలు కాదు, ఇది మనసుకు ఔషధం. సత్యం 5. గంగను జటాలలో ధరించినవాడు. శివుడి జటాలలో గంగా ప్రవహిస్తుంది. ఇది ఒక గొప్ప సంకేతం. మన జీవితంలో ప్రవహించే భావాలు, బాధలు, ఆనందాలు అన్నిటినీ నియంత్రించగల శక్తి మనలో ఉండాలి. శివుడు గంగను అదుపులో పెట్టినట్లు మన భావోద్వేగాలను మనం నియంత్రించాలి. అది సాధించినవాడు నిజమైన శివభక్తుడు. సత్యం 6. నాగు భయానికి కాదు, జ్ఞానానికి చిహ్నం. శివుడి మెడలో నాగు ఎందుకు ఉంటుంది? నాగు కాలానికి సంకేతం. జీవితం క్షణభంగురం అని గుర్తు చేస్తుంది. శివుడు కాలాన్ని జయించినవాడు. అందుకే ఆయన మహాకాళేశ్వరుడు. మన భయాలను ఎదుర్కొని జయిస్తే మనలోని శివత్వం వెలుగుతుంది. సత్యం 7. శివుడు భక్తిని మాత్రమే చూస్తాడు. శివుని ముందు మీరు ధనవంతుడా, పేదవాడా అన్నది ముఖ్యం కాదు. మీ హృదయం ఎంత నిజాయితీగా ఉందో అదే ముఖ్యం. బిల్వదళం 1 చాలు, నీటి చుక్క 1 చాలు. నిజమైన ప్రేమతో సమర్పిస్తే శివుడు వెంటనే ప్రసన్నమవుతాడు. అందుకే ఆయన ఆశుతోష వెంటనే తృప్తి చెందేవాడు. భక్తులారా, శివుడు కేవలం దేవాలయంలో ఉండడు, ఆయన మన హృదయంలో ఉంటాడు. ఈ 7 సత్యాలు గుర్తుంచుకోండి. కోరికల కన్నా మనస్సు ముఖ్యం. నిశ్శబ్దం శక్తి, వినాశనం మార్పు. ఓం శబ్దం జీవశక్తి, భావ నియంత్రణ, భయ జయం, నిజమైన భక్తి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక ఓం నమః శివాయ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో పవిత్రమైన వీడియోలో. అంతవరకు ఓం నమః శివాయ.